ఆదిలాబాద్లో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శిఖండి అని ఒకరంటే అమెరికాలో మోసాలు చేసొచ్చి ఆ డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారంటూ మరొకరు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీ నేతలు మావాళ్లే అంటూ చెప్పుకోవడం ఏం రాజకీయ నీతి అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, అభివృద్ధే నా లక్ష్యం, ప్రభుత్వంలో ఎవరున్నా వారిని కలుస్తా, పార్టీలతో సంబంధం లేదంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. బీజేపీ టికెట్ పైన గెలిచిన పాయల్ శంకర్ కాంగ్రెస్ సీఎం మంత్రుల చుట్టూ తిరుగుతూ వారితో ఫోటోలు దిగుతూ నియోజకవర్గంలో అందరికీ చెప్పుకుంటున్నారంటూ ఆరోపించారు. ఆ ఫోటోలు చూపించి అధికారులను భయపెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్కు ఆదిలాబాద్లో అంత సీన్ లేదంటున్నారు పాయల్ శంకర్. అంత బలమే ఉండుంటే మొన్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంఐఎం సాయం ఎందుకు తీసుకుందో చెప్పాలన్నారు. జిల్లా అభివృద్ధే తన లక్ష్యమన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎవరు సీఎం అయినా వారిని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ నేత కంది శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై తీవ్ర విమర్శలు చేశారు. భూ కబ్జా ఆరోపణలతో పాటు సీఎం మంత్రులను కలుస్తూ ఏ పార్టీలో ఉన్నాడో తెలియని పరిస్థితులున్నాయంటూ మాటల తూటాలు వదిలారు. పైసా పిచ్చి పట్టిన వ్యక్తి చీటర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా మంత్రుల పేచీలో తిరిగేది నువ్వే అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఉంటే అటు లేదా ఇటు ఉండు అంటూ సవాల్ విసిరారు. మాంగనీస్ మైనింగ్, భూముల కబ్జా, ప్రజలను దోచుకోవడం, నిషేధిత భూముల జాబితాలోని విలువైన భూములను రాయించుకున్నారంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేతలు. పాయల్ శంకర్ ఒక చీటర్ పొలిటీషియన్. సిసిఐ పాపం ముమ్మాటికి పాయల్ శంకర్ నీదే. సిసిఐని రాకుండా చేసినటువంటి ద్రోహి నువ్వే. సీఎం ఆఫీసు చుట్టూ తిరిగినంత మాత్రాన నీ పాపం పరిహారం కాదు. ఆదిలాబాదులో నీలాగా పాయల్ శంకర్ శిఖండి రాజకీయాలు ఎవరు చేయలే. దీనికి బీజేపీ ఎమ్మెల్యే శంకర్ రివర్స్ అటాక్ చేశారు. అమెరికాలో ఉండి అక్కడ మోసాలు చేసొచ్చిన డబ్బులతో ఇక్కడ నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ కంది శ్రీనివాసరెడ్డి టార్గెట్గా ప్రతి విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. రాజకీయాలకు కొత్త అయినటువంటి కొందరు అమెరికాలో అనేకమైనటువంటి మోసాలు చేసి ఇక్కడికి వచ్చినటువంటి కొందరు కాంగ్రెస్ పార్టీ మంత్రులను మిగతా వాళ్ళు కలవద్దన్నట్టు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నట్టు రాజకీయ అవగాహన లేక మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే, ఈరోజు ఏ రకంగానైతే కొందరు రాజకీయానికి సంబంధం లేకుండా అక్రమంగా అమెరికాలో మోసం చేసి వచ్చి ఆ డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చని కలలు కన్నటువంటి కొందరు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడింది. ఎక్కడ ఏ ఇంచు, ఎక్కడ ఏ ఒక్క రూపాయి, ఎక్కడ ఏ ఒక్క తప్పును కూడా ఎక్కడా కూడా చూపించలేనటువంటి పరిస్థితి. సీఎం మంత్రులు తమ వాళ్లే అంటూ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాగే మంత్రుల పేషీల్లో తిరుగుతూ మంత్రులను సైతం ఇబ్బంది పెడుతున్నారంటూ అలాంటి నేత ఏ పార్టీలో ఉన్నాడో తేల్చుకోవాలని హితవు పలికారు. హత్య రాజకీయాలు, చీటింగ్ లెక్కలు అవసరం అయినప్పుడు బయట పెడతానంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత. లేతే సెక్రటరియట్లో తిరుగుతున్నావు, బొద్దిగల లేతే సీఎం గారు మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఫోటోని కూడా చూపించి నాకు సీఎం ఇంత దగ్గర, నాకు ఈ మినిస్టర్ ఇంత దగ్గర. నీలాగా శిఖండి పొలిటీషియన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఒక మాట మీద ఉండు, అయితే అటుండు, అయితే ఇటుండు. రా బరాబర్ బీజేపీకి రాజీనామా చేయి, బై ఎలక్షన్లో గెలువు. నువ్వు శిఖండి కాకపోతే పాయల్ శంకర్ రాజీనామా చేయి, గెలువు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా? మరి కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని మావోడని ఎందుకంటున్నావు? రాజకీయ వ్యభిచారం చేయకు పాయల్ శంకర్. ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల
భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టిన అనుకోకు పాయల్ శంకర్, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. పొద్దుగల